ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇక ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇక బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కోర్టు ధిక్కరణ పిటిషన్ పై సుప్రీంకోర్టు నోటీసులను జారీ చేసింది. ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడాన్ని సుప్రీంకోర్టులో బీజేపీ సవాల్ చేసింది. పెండింగ్ లో ఉన్న కేసుతో బీజేపీ పిటిషన్ ను సుప్రీంకోర్టు జత చేసింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 6కు వాయిదా వేసింది. భారతీయ జనతా పార్టీ తరఫున నేను వేసినటువంటి కంటెంప్ట్ పిటిషన్ కూడా ఈ రోజు విచారణకు వచ్చి ఫిబ్రవరి 6వ తారీఖు లోపు మరి ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవాలని దానం నాగేంద్ర అంశంలో కూడా వెంటనే నిర్ణయం తీసుకోవాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఎన్నిసార్లు కోర్టు ఇంటర్వ్యూన్ అయినా కూడా రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సినటువంటి స్పీకర్ గారు మరి రాజ్యాంగాన్ని పరిరక్షించకుండా ఈ రోజు ప్రభుత్వ ఒత్తిడికి లొంగుతున్నట్టుగా కనపడతా ఉన్నది. 24 గంటలు రాజ్యాంగ పుస్తకాన్ని కాన్స్టిట్యూషనల్ బుక్ ని చేతిలో పట్టుకుని తిరుగుతున్నటువంటి రాహుల్ గాంధీకి మరి ఈ రోజు ఫిరాయింపుల చట్టాన్ని ఉల్లంఘిస్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వంలో మరి కనబడతలేదని అడుగుతా ఉన్నాం. ఈ రోజు కేవలం ఫిరాయింపుల చట్టంలో గడువు లేదన్న ఒక అంశాన్ని పట్టుకొని మీరు కాలయాపన చేస్తూ ఈ రోజు ఫిరాయింపుల చట్టాన్ని తూట్టుపడిచేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి స్పీకర్ గారు ఇప్పటికైనా రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరి ప్రభుత్వ ఒత్తిడికి లొంగొద్దని చెప్పి మిమ్మల్ని సూచిస్తా ఉన్నాం. అంతేకాకుండా రాహుల్ గాంధీ గారి ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అది రాజ్యాంగం చేతిలో పట్టుకుని తిరిగేటువంటి రాహుల్ గాంధీకి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ చట్టాన్ని తూట్టుపడవడం కనబడతలేదా? మరి దాని మీద రాహుల్ గాంధీ ఎందుకు స్పందిస్తలేరని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. గుమగుమల వంటలే వంటలే ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.